99 టీవీ స్పెషల్ డిబేట్ చర్చా రచ్చకు స్వాగతం. నేను ముల శ్రీనివాస్. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం ఎప్పుడు వేడిగా ఉంటుంది. అయితే నిన్న మొన్న నుంచి చేస్తున్న కొన్ని కామెంట్స్ కారణంగా క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, తర్వాత వర్షాలు పడకుండా పూజలు చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు. అదే క్రమంలో సో మరి ఈ వ్యవహారం అయితే కాస్త ముదిరి ఇది లీగల్ నోటీసుల వరకు వెళ్తుంది. ఇదే అంశంలో మనం ఈరోజు చర్చ చేస్తున్నాం. నిజంగా మరి ఒకవైపు మానవుడు చంద్రమండలంపై రాకెట్ పైన ప్రయాణిస్తున్నామని చెప్పుకుంటున్నాం, మరొక వైపు ఇంకా క్షుద్ర పూజలు కావచ్చు, తాంత్రిక పూజలు కావచ్చు, మరి దీంట్లో వర్షాలు కురవకూడదని పూజలు చేయడం లాంటి అంశాలపై సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించిన తర్వాత ఈ వ్యాఖ్యలు మరింత తీవ్రమైన కలకలాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సో ఈ అంశంలో మరి బొమ్మ మహేష్ కుమార్ ఏం మాట్లాడారో, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయటలు చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట నమ్మలే. కేసీఆర్కి ఎలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ వీళ్ళు హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరు మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. ఆనాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల అది ఉసుగులకు గురై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకు దారితీసిన సందర్భం. ఇటీవల జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, జాబ్ రాకపోతే తన పేదరికాన్ని తాను జయించలేనని, తన తల్లిదండ్రులను, తన కుటుంబాన్ని కాపాడుకోలేనటువంటి నిరాశ నిస్పృహతోని సూసైడ్ కమిట్ చేసినటువంటి గడ్డం వేణు అనేటువంటి యువకుడిని, నిరుద్యోగిని మేము ఇప్పుడే పరామర్శించి రావడం జరిగింది. గడ్డం వేణు గౌడ్ సూసైడ్ వార్త అందరినీ కలిసివేసింది, అందరి గుండెల్ని గాయపరిచింది. ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వేణుగౌడ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వేణు రాసినటువంటి సూసైడ్ నోటు కేవలము తన ఒక్కడి ఆవేదన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న రైట్. ఒకసారి మా టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. సో దీంట్లో ఈరోజు మనం చర్చా రచ్చలో దీనిపైన డిబేట్ చేయబోతున్నాం. దీంట్లో మనతో పాల్గొంటున్నారు ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నాయకులు, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, డాక్టర్ శివకుమార్ లాల్ కాంగ్రెస్ నాయకులు, మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్టు. సో ముందుగా ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులుగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రతిరోజు విమర్శలు, ప్రతి విమర్శల పర్వం
కొనసాగుతూనే ఉంది, ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తాంత్రిక పూజలు, క్షుద్ర పూజల వరకు వెళ్ళడం కావచ్చు. ప్రభుత్వాలేమో ప్రజలకు సేవ చేసే దిశగా ఆలోచన చేయాలి, ప్రతిపక్షాలు కూడా ప్రజల గొంతు వినిపించాలి. కానీ కొత్తగా రాష్ట్రంలో మరి వర్షాలు పడకూడదని హరీష్ రావు పూజలు చేశాడని టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడడం కావచ్చు, దానిపైన లీగల్ నోటీసులు ఇవ్వడం కావచ్చు. ఎలా చూస్తారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి. వారు ప్రజలకు చేయాల్సిన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి వారి మిత్రుడైనటువంటి టిఆర్ఎస్ పార్టీ మిత్రులని వీళ్ళు ఈ రకమైనగా మాట్లాడుకొని ఒకరినొకరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఉంటది కదా, ఆ రకంగా ఒకరినొకరు తిట్టుకుందాం, మళ్ళీ ఒకసారి ఎపిసోడ్ ప్రజల దృష్టి మళ్ళిద్దాం అనేది ఇద్దరి యొక్క ఇది గూడుపుటాని. మంత్రాలకు తంత్రాలకు చింతకాయలు రాలో. వీళ్ళు అనుకుంటున్నారు ఈ మంత్రాలకు తంత్రాలకు చింతకాయలు దేవుడెరు కానీ రేపు ఓట్లు కూడా రాలో వీరు అనుకుంటున్నారు. సో రెండోది ఏంటంటే క్షుద్ర పూజలు, చేతబడులు మీరు అన్నారు కదా, అవన్నీ చేస్తే ఎక్కడైనా చేసినట్టు కంప్లైంట్ వస్తే ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు కేసు పెడతారు. మరి క్షుద్ర పూజలు జరిగినట్టు ఆనవాళ్ళు ఉంటే నీ దాకా వచ్చిందంటే పిసిసి ప్రెసిడెంట్ గారికి, మరి ముఖ్యమంత్రి గారికి రాలేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? ప్రజలు ఎవరైనా చూడలేదా? ఏ రకంగా ఏం చూసి క్షుద్ర పూజలు అంటున్నారు? మీ ప్రభుత్వాన్ని పడదోయాలంటే క్షుద్ర పూజల, వరుణుడు వర్షం కురవాలంటే క్షుద్ర పూజలకు వరుణుడు భయపడతాడా? వరుణుడు దేవుడు క్షుద్ర పూజలకు భయపడి ఇంకా వర్షం రాకుండా ఆపుతాడా? ఆయన కుర్వ ఎల్లినో ఉందని చెప్తేనే సైంటిస్టులు ఇలా వర్షాలు పడి ప్రజలను ఆదుకున్నారు. ప్రజల పక్షాన దేవుడు ఉంటాడు, ప్రజలను ఎప్పుడు కాపాడుకుంటాడు దేవుడు. ప్రజలను ఏ రూపంలోనైనా దేవుడు వచ్చి మానవ రూపంలో కూడా త్రేతాయుగంలో రాముడు రావడం కానీ, శ్రీకృష్ణుడు రావడం కానీ, వారు ఎన్ని వేపరాసాలకు వచ్చి దేవుళ్ళు ప్రజల్ని కాపాడుకుంటారు. ఇలా అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి బోనాల ఎందుకు పెడతా ఉన్నాం? ఆ తల్లి కాపాడుకుంటుందని పెడతా ఉన్నాం. సో దేవుళ్ళని నమ్మాల్సిన వాళ్ళు క్షుద్ర పూజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాయి క్షుద్ర రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో అందుకనే మేమేమంటున్నామంటే ఇవాళ ప్రభుత్వం పనిచేయాలి, ప్రతిపక్షం పనిచేయాలి. ఇక ఆయన అన్నాడు కదా అని వీళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఆయన తిట్టుకుంటూ చేరారు. సో వీళ్ళు ఆయనను తిట్టడం, ఈయనను తిట్టడం, టీవీ కెమెరాలన్నీ వీళ్ళ దిక్కు పెట్టడం, ఆ టీవీ కెమెరాలన్నీ వీళ్ళ దిక్కు పెడితే ఈ తిట్ల పురాణమే బయటికి రావడం, రేపు ప్రజలు మర్చిపోతారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు, అందులో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఇటువంటి పూజలకు వచ్చేది ఉంటే తెలంగాణలో గత పెద్ద ఉద్యమం ఎందుకు, గత ప్రాణత్యాగాలు. ఖమ్మంలో జరిగినటువంటి నిరుద్యోగుల ఘటనని అది చాలా తీవ్ర రూపం దాల్చక ముందే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ప్రతి పిల్లవాడు ఈరోజు ఉడుకుతా ఉన్నాడు. అది ఎప్పుడు విస్ఫోటనం చెంది రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కానీ రాజీనామా చేయాలనే ఒక ఇది బయటికి వస్తా ఉంది. సో ఆ డిమాండ్ రాకముందే రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో నన్ను రాజీనామా చేయమంటారా? అవును, విద్యాశాఖ మంత్రిని అడగకపోతే విద్యార్థులు ఎవరిని అడుగుతారు? నువ్వు 10th పరీక్ష ఫెయిల్ అయిపోయి, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ లీక్ అయిపోయి, తర్వాత ఇప్పుడు నిరుద్యోగి చచ్చిపోయి. సో ఆ విషాహారము ఇవాళ ఇది వరంగల్లో వర్ధన్నపేటలో 26 మంది విద్యార్థులు సిక్ అయినారు. సో ఇవాళ విషాహారము పెట్టవర్తి హాస్టళ్లలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏ స్కూల్ పోయి ఏ హాస్టల్లో ఎటువంటి తిండి పెడతారు? ఒక దగ్గర తిన్నవా విద్యార్థులతోని? సో ఆ రకంగా చేస్తున్నావా? సో ఏమన్నంటే ముఖ్యమంత్రి పదవి బిజీ అంటావు, మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి? సో ఇలా లా అండ్ ఆర్డర్ లో కానీ ఈయన దగ్గర ఉన్న శాఖలే విఫలం చెందినాయి. ఇంకా అంతో ఇంతో వేరే శాఖలు నయ్యం, వేరే మంత్రులు. ఇవాళ నీ దగ్గర ఉన్నటువంటి హోంశాఖ కుమ్మర ఘటన నుంచి మొదలు పెడితే లగచెర్ల ఘటన నుంచి ఇవాళ నేటి వరకు నిరుద్యోగుల ఆత్మహత్యల పాలై చనిపోవట్టే. నువ్వు హోంశాఖ మంత్రిగా ఫెయిల్ అయినావు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఇవాళ జనరల్ అడ్మిన్ మీరు పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇవాళ అనేక కార్యక్రమాలను కూడా చేయలేనటువంటి పరిస్థితిలో విద్యార్థి లోకం చాలా దిగాలుగా ఉంది. చదువుదామా వద్దా? ఒకవైపు ఇంజనీర్లని వీళ్ళు బేకారోళ్ళు, క్రిమినల్ ఇది అనేవాటే. సో ఎవరైనా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా క్రిమినల్సా? ఇలా మీకు ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే పైసలు ఎడికేలు వచ్చినాయి. ఇలా ప్రజలు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జీతం ఇస్తే ప్రజాధనంతో నువ్వు అమెరికా దాకా పోగలిగినావు. ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల్లో చదువుకొని వచ్చినావు. మరి ఇలా పిల్లలు ఆ రకంగా ఎదుగొద్దా, పోవద్దా? ఇలా నువ్వు పనికిరాని ఉద్యోగానికి పనికిరాని చదువు ఏదో చదువు వచ్చినట్టున్నావు. ఆయన కేటీఆర్ గారు మరి అదే అమెరికాలో చదివి వచ్చిండని పోటీ పడి నువ్వు పోయి చదివి వస్తుంది. వీరిద్దరు పోటీల వల్ల ప్రజలు విద్యార్థులు అందరూ ఇక్కడ ఇంజనీరింగ్ లోనే ఆగిపోవట్టి. వీళ్ళు ఎప్పుడు పోవాలి హార్వర్డ్ యూనివర్సిటీ దాకా? సో అందుకనే నేనేమంటున్నంటే సరే సర్కాస్టిక్ గా అని భావించవచ్చు, కానీ వాస్తవాల మీద మాట్లాడుతున్నా. ఈ రోజు ఒకటే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు,
క్షుద్ర పూజలు మీద ఆధారపడే రేపు ప్రభుత్వం కూలిపోతది అని భయపడుతున్నావా, లేకపోతే వాళ్ళు అనగానే క్షుద్ర పూజలు చేయగానే నీ ప్రభుత్వం మూసిపోయేంత ఊగిసలాటలో ఉందా? ఇవాళ కర్ణాటకలో ఆల్రెడీ నీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తా ఉన్నారు. ఇవాళ జార్ఖండ్ లో పేపర్ లీక్ అయినాయి. జేపీఎస్సీలో కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతనే నామినేట్ అయినాడని తెలుస్తా ఉంది. మరి అక్కడ విద్యార్థులు అది జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? ఢిల్లీలో జరిగిందని ఇంకా మాత్రం మాట్లాడతాడు. ఢిల్లీ చాలా దూరం, జార్ఖండ్ మన పక్కకు ఉన్నది. మరి దాని గురించి మాట్లాడేందుకు ఇలా విద్యార్థుల యొక్క హరిగోస నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీక్, వాళ్ళ ఆ రకమైనటువంటి జేపీఎస్సీ మీద ఎటువంటి కామెంట్ చేయడు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు అక్కడనే ప్రయాగ్లో ధర్నాలు చేస్తాడు, కానీ జార్ఖండ్కు మాత్రం రాడు. సో ఇలా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తే గానీ వీళ్ళు దాంట్లో దూరి వాళ్ళ మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో నేను ఒకటే చెప్తా ఉన్నాను శ్రీనివాస్ గారు, ఇజలా ఇటువంటి ప్రమోట్ చేయకూడదు. ప్రజలు క్షుద్ర రాజకీయాలు, ఇటువంటి మంత్రాలు తంత్రాలు ఉండేయని చెప్పాల్సిన చేతబడులు ఉండేయని మనం చెప్తా ఉంటాం. పోలీసు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనంతో ప్రచారం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళే అటువంటి చేతబడులు ఉంటాయని చెప్తే ఇక లీడర్లు ప్రజలు ఎట్లా ఉంటారు? కనీసం 99 టీవీ మీరు చర్చ తీసుకున్నారు. నేను ఇవాళ చూసిన అన్ని ఛానళ్లలో మీరు ఒక్కరు మాత్రమే దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది సామాజిక రుగ్మత. ప్రజలలోకి ఇది పోతే గనక అయ్యో హరీష్ రావే ఇటువంటి పూజలు చేస్తాడట, గవర్నమెంటే పడిపోతుందట, ఇక మనము వేరే వారిని ఎవరినన్నా ఇది చేయాలంటే వాళ్ళకు పడక ఒకరికొకరికి పంచాదులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ పూజలకు ఎగబడితే మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? వెంకట రాజ్యానికి. దీన్ని తప్పకుండా మీ 99కు నేను అభినందిస్తున్నా. ఇలాంటి చర్చలు తీసుకొచ్చినందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ వీటి మీద మాట్లాడుతున్నందుకు ఒకరినొకరు నేను చాలా అంటే వాటిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఫస్ట్ చెయ్యండి, తర్వాత మీరు ఏ పూజలు చేసినా ఎవరికి ఏం కాదు. సో అట్లా భయపడుతూ మీరు పరిపాలిస్తే రేపు ప్రజలు ఏ రకంగా ఉంటారో మీరు అందులో అమ్మవారికి ఇలా యాపకొమ్మలు పట్టుకొని ఈరగోల పట్టుకొని ఒక్కటి జరిస్తే ఉంటే అండి, ఇవాళ అటువంటి దయ్యాలు లేవని చెప్తా ఉంటాం మనం. ఇటువంటి లేవని చెప్పేటటువంటి పూజలు ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో ఇవేంటి అండి? సో అందుకని ఇద్దరు కలిసి ఒకసారి ఆ మాంకాళి అమ్మవారి దగ్గరకో, లేకపోతే గోల్కొండ కోటలు జగదాంబికనో అమ్మవారి దగ్గరకో, లాల్ దర్వాజా దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరకో పోయి పూజలు చేసుకొని ఇద్దరు కూడా, మహేష్ గౌడ్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు పోయి పూజలు చేసుకొని వస్తే కనీసం వీటి మీద వారికి కొంత ప్రజలకు అవగాహన కల్పిస్తారు. రైట్. ఓకే, తాడూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఏం మాట్లాడతారు? మీ టీపీసీసీ అధ్యక్షులు ఇప్పుడు ఈ తాంత్రిక పూజలని, క్షుద్ర పూజలని మాట్లాడడం కావచ్చు, హరీష్ రావు వర్షాలు పడకుండా మరి చేస్తున్నాడని ఆరోపించడం కావచ్చు, ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పడం కావచ్చు, ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు వారికి నమస్కారం. అదే కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మొన్న రీసెంట్లీ ఈ ఉజ్జయిని మాంకాళి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా ఉండే. నిన్నటి వరకు ఆ బోనాల కార్యక్రమం జరిగింది. లస్కర్ బోనాల జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే ఒకటి, హరీష్ రావు గారి మీద రామమోహన్ రెడ్డి గతంలో ఏదైతే 3 రోజుల కింద ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. హరీష్ రావు ఫలానా తారీఖు రోజు ఫలానా ఏరియా పోయిండు, ఫలానా తారీఖు ఫలానా ఏరియా పోయిండు, ఫలానా తారీఖు రోజు ఫలానా ఏరియా పోయిండు, అక్కడ రుద్ర పూజలు చేస్తుండు అనేది రామమోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. బహుశా ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 99 టీవీలో ఇది ఫస్ట్ టేకప్ చేసింది అన్నారు. కాదు, ఆల్మోస్ట్ ఆల్ మొత్తానికి మొన్న నేను మన కోటేశ్వరరావు గారు కూడా ఒక డిబేట్ లో సేమ్ ఇదే. శివకుమార్ గారు మొన్నటి తర్వాత ఇవాళ ఆ టీపీసీసీ అధ్యక్షులు కూడా ఇవాళ మాట్లాడారు, గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. రామమోహన్ రెడ్డి ఇలాంటి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం మెసేజ్ ఇస్తుంది? తాంత్రిక పూజలేంది, క్షుద్ర పూజలేంది, మీరు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తాడూరు శ్రీనివాస్ గారు అంట. తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ గురించి లేకపోతే మా ముఖ్యమంత్రి గారి గురించి చెప్పడానికంటే ముందు వాళ్ళ బీజేపీ ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ ని ఎందుకు దించిండ్రు? ఈ రోజు రాహుల్ గాంధీ దాన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసుకోవడం అంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసుకోవడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా సపోర్ట్ ఇచ్చి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గదగదలాడింది కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను చూసి. ఇదే కాకుండా ఈ రోజు తమిళనాడులో కూడా
విజయ్ని ముఖ్యమంత్రి కానియకుండా అక్కడ గవర్నర్ కూడా ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తే అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు పోయి సపోర్ట్ చేయడంతో అక్కడ కూడా బీజేపీ వేసిన వాళ్ళ ఎత్తుగడలన్నీ చిత్త అయిపోయినాయి. ఈరోజు విజయ్ మంచి పరిపాలన చేస్తుండు, రాహుల్ గాంధీ గారు ఫుల్ సపోర్ట్ చేస్తుండు, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే బీజేపీ వంతు ఇక్కడ వాళ్ళు ఆలోచించాలా, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఈ రోజు 12 సంవత్సరాల ఫెయిల్యూర్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షాది. అయితే ఇక్కడికి వస్తే హరీష్ రావు సబ్జెక్ట్కి వస్తే రామ్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పిండో మీడియా కమ్యూనికేషన్ చైర్మన్, దాని మీద చర్చలు జరిగినాయి. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడుగా కూడా దాని మీదనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఒకవేళ నిజంగా కూడా ఈ తాంత్రిక మంత్రాలకు చిత్తకాలు రాయవులు అది జగమెరిగిన సత్యం. కానీ ఈ రోజు ఆయన చెయ్యలేదు అనేది హరీష్ రావు ఎందుకు చెప్తలేడో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టడం కానీ లేకపోతే ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్న ట్రబుల్ షూటర్ పోయి ఇప్పుడు మొత్తానికి కవితతోని చీవాట్లు పడే హరీష్ రావు అయిపోయిండు. ఈ రకంగా హరీష్ రావు దానికి నిర్ణయం చెప్పాలా. నిజంగా కూడా మా మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పిండో లేకపోతే పిసిసి అధ్యక్షుడు ఇలా మాట్లాడాను దానికి కౌంటర్ ఒక హరీష్ రావు ఇవ్వాలి. మిగతా బీఆర్ఎస్ నాయకులు సామర్ రామ్మోహన్ కును ఎవరైతే మాట్లాడారో తర్వాత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇద్దరికి కూడా పంపారు, టీపీసీసీ అధ్యక్షులకు కూడా పంపుతారని సమాచారం. మీరు అలాగే ఉండండి, ఒకసారి ఉపేంద్ర గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర గారు చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు, దీనికోసం ప్రత్యేకంగా హరీష్ రావు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలకు వెళ్ళారు, అక్కడ క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేసి రాష్ట్రంలో వర్షాలు పడకుండా ఆపాలని చేస్తున్నారు హరీష్ రావు అని చెప్పి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణల విషయంలో మీరేం మాట్లాడతారు? ఇదంతా ఎట్లా వచ్చింది అంటే తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నవాళ్ళు ఏదో ఒకటి మీడియాలో కొత్త చర్చని తీసుకొచ్చేసి ప్రజలలో ఒకటి గందరగోళాన్ని సృష్టించి తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన మాటలు కానీ లేకపోతే హామీలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోవాలని అంటే ఏదో ఒకటి కొత్త సృష్టించాలి. నెల ఒకటి కొత్తది తెర మీదకి ఒక అంశం తీసుకురావాలి. ఆ అంశంతో మళ్ళీ ఒక వారం రోజులు కాలం గడుపుకోవాలి. ఇప్పుడు ఏమిటండి ఇవి బాధ్యత గల పదవిలో ఉండి వేరేటోళ్ళు ఎవరైనా మాట్లాడారంటే అర్థం పర్థం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లా మాట్లాడవచ్చా? ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి అసలు క్రిమినల్ కేసులు పెట్టాలా వీళ్ళ మీద. ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు నువ్వు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నువ్వు తప్పకుండా లీగల్ నోటీసులు ఇవ్వడమే కాదు, రేపు మేము క్రిమినల్ కేసులకు కూడా వెళ్తాం. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు వాగితే వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదో ఒక మాటల ద్వారా కాలం గడుపుకోవడం, ఏదో ఒక మాట మాట్లాడటం హైలైట్ కావడం. నిన్నటికి మొన్న క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఒక కొత్త డైలాగ్ తీసుకొచ్చారు. దాని మీద కొంతకాలం ప్రజలు దాని మీద విద్యార్థులు లేకపోతే ఇంకోళ్ళు కొంతకాలం అటు చర్చ పోవాలి, లేకపోతే దానికి ముందు ఇంకోటి ఏదో ఇంకో మాట తీసుకురావాలి. అంటే నిరంతరం ఓ ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని కలిగిన నాయకులు తమ యొక్క ఉనికిని చాటుకోవడం కొరకు, మీడియాలో పబ్లిసిటీ కావడం కొరకు, ఆ మీడియాలో వారం రోజులు ఈ మాటల మీద చర్చ జరిగితే అది ఒక పైశాచిక ఆనందం అనమాట. ఈ మీడియాలలో ఎక్కువ కనపడితే ఆ మీడియాలలో ఆ ముఖాలు చూపిస్తే పెద్ద లీడర్లు అయినారు అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆయన శిష్యరికం చేస్తున్న దయాకర్ గారు కానీ లేకపోతే రామ్మోహన్ కానీ లేకపోతే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఇవన్నీ కూడా ఒక సంచలనమైన కామెంట్స్ ఉన్నాయి. లేనట్టు లేని ఉన్నట్టు అబద్ధాలు సృష్టిస్తూ ప్రజల్ని గాలి తిప్పుతూ గందరగోళం చేస్తూ ఆ మాటల మీదనే ఓ బూతు మాటలు తీసుకొచ్చి బూతులు వదలటం. కేసీఆర్ ఉపేంద్ర గారు ఓకే, ఈ అంశంపై మనం డిబేట్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇదేం జనాలకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడేం తాంత్రిక విద్యలు లేవు, క్షుద్ర పూజలు లేవు, ఇది అందరికీ తెలిసిన మ్యాటరే. కానీ దీంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, దానికేం చెప్తారు? నువ్వు ఆధారాలు ఉంటే బయట పెట్టవా? నువ్వు కాళేశ్వరంలో కూడా కుంభకోణం అని చెప్పినావు, ఆధారాలు ఉన్నాయన్నావు. సరే దీని ముచ్చట క్షుద్ర పూజల సంగతి దేవుడు ఎరుగు. నేను ఏదో ఇప్పుడు ఎర్రది శాలువ కప్పుకొని దేవుడికి పూజ చేసి యజ్ఞం చేసినా కూడా ఆ ఫోటోలు తెచ్చి క్షుద్ర పూజలు అంట. అది క్షుద్ర పూజ జరుగుతుందా, యజ్ఞం జరుగుతుందా, దేవుని పూజ జరుగుతుందా, ఎట్లా చెప్తారండి?
ఏ రకమైన పూజలు చెప్తారు? రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోడీకి రోగం రావాలి, కాలు చేయి పడిపోవాలని చెప్పి కాశీలో పోయి ఇప్పుడు సగం కాలిన శవం మీద కూర్చొని అర్ధరాత్రి పూజలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ అని మేము అనలేమా? అనొచ్చు, ఏం మాటలైనా అనొచ్చు. ఎక్కడికి పోతున్నాడు రాహుల్ గాంధీ? కనపడలేదని మొన్న 2 నెలలు పోయిండి అని చెప్పి. ఎక్కడ పోయినా? శ్రీలంక పోయిందా, థాయిలాండ్ పోయిందా? క్షుద్ర పూజలు చేసేటువంటి వేరే దేశాలలో పోయి నరేంద్ర మోడీకి ఏదైనా రావాలి, బీజేపీ గవర్నమెంట్ పడిపోవాలని చెప్పి మరి రాహుల్ గాంధీ కూడా పూజలు చేస్తున్నాను మేము అనలేమా? ఏంటి చిల్లర మాటలు ఇవి? చిల్లర గంటలంతా దొంగకోలు పడేటోళ్ళంతా నాయకులు అయితే గిట్నే ఉంటుంది. మరిగా మీకు కూడా అనాల్సి వస్తుంది, నోరు ధారాల్సి వస్తుంది. కాబట్టి చిల్లర వేషాలు, చిల్లర మాటలు, బాధ్యత లేని మాటలు, సమాజం అంటే గౌరవం లేని మాటలు ఏం పద్ధతి అంటే ఇది? నువ్వు నీకాడ ఆధారాలు ఉంటే ఏం బిక్తున్నావు? మరి నువ్వు ఏం చేస్తావు? చేయి. మరి నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు కదా, పెడతావు. ఏం పెడతావు? కేసులు పెట్టు. చిత్ర పూజలు చేయడం నేరమే, సెక్షన్ల ప్రకారం అది చిత్ర పూజలు జరిగినాయని ఉగ్ర గాలి మాటలు వాడి రాహుల్ గాంధీ కూడా చేస్తున్నాడని మేము అంటాం. మరి అనాలనా? ఏమిటండి ఇది? అరే పోరగాడు నిన్న వాడు చచ్చిపోయిండ్రా, వాడికి ఉద్యోగం ఇవ్వలేదు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాను ఇవ్వలేదు, గ్రూప్ 2 అన్నావు, గ్రూప్ 1 అన్నావు, నువ్వు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి డీజీపీ చెప్తాడు, నువ్వు 6,000 నోటిఫికేషన్ ఇస్తావు. ఆ పిల్లలు అభద్రతా భావంలో ఉన్నారు, ఒక ఉద్యోగం కూడా రాలేదని చెప్పి వాడు ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఆడబెట్టి ఇలా మందు తాగి చనిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు తెలంగాణలో. ఈ విషయం పనికొచ్చే విషయం. ఇలా లక్షలాది మంది విద్యార్థులు ఇలా భద్రతా భావానికి గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. నీ మాటలు నమ్మి జాబ్ క్యాలెండర్ ఇస్తుంటే, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే, ఆ బిడ్డలు మొత్తం కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడి నిన్ను గెలిపిస్తే ఇలా వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ ఉద్యోగాలు అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్, వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు, జైలుకు పంపుడు, ఇంటర్నెట్ ఆగిపోతా ఆయన చెప్పుడు, చెప్పుతోడు కొట్టమని అనుడు. ఏమిటండి ఇది? ఆఖరికి వస్తే క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు క్రిమినల్ వేస్ట్? మీకు ఈ పదవుల్లో వేయటం క్రిమినల్ వేస్ట్, మీకు ఈ కాన్వాయ్ వేయటం మీకు క్రిమినల్ వేస్ట్, మీరు ఈ రకంగా హెలికాప్టర్లో తిరగటం క్రిమినల్ వేస్ట్, 75 సార్లు ఢిల్లీకి పోవడం క్రిమినల్ వేస్ట్. క్రిమినల్ వేస్ట్ చేస్తున్నది మీరు, ఫుట్బాల్ ఆడింది మీరు, అందాల భావన పోటీలు పెట్టింది మీరు, క్రిమినల్ వేస్ట్లు మీరు కదా. ఆ పిల్లలు పట్టుకొని చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు నెలలు అప్పులు తెచ్చి బంగారం అమ్ముకొని ఈరోజు కోచింగ్ సెంటర్లలో డబ్బులు కడితే ఇలా 3 సంవత్సరాలకు 36 నెలలు అయిపోయాయి, వాడికి ఉద్యోగం రాకపోయే, హాస్టల్లో ఫీజులు కట్టబట్టే, నోటిఫికేషన్ లేకపోయే, ఉద్యోగం వస్తే ఊర్లోకి వస్తుందని చెప్పే ఊర్లోకి పోయే. శ్రీనివాస్ గారు కేసీఆర్ ఉపన్యాసం ఇస్తున్నట్టు ఇస్తుండు బీఆర్ఎస్ నాయకుడు. ఒక్కసారి ఆలోచించాల. గతంలో 9-10 సంవత్సరాలు మనం ఏం చేసినాము? తెలంగాణలో ఒక సామెత ఉంది, కోడలకు బుద్ధి చెప్తంట అత్త హౌస్ లో నెంబడిపోయిందంట. అట్లుంది మీ కథ. మొత్తానికి కోడలకు బుద్ధి చెప్పిందంట కథ. బీఆర్ఎస్ నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు వినరు. తెలంగాణ ప్రజలు మేధావులు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకు అసలు నైతిక హక్కు లేదు మాట్లాడేది. బీఆర్ఎస్ వాళ్ళకు నైతిక హక్కు లేదు. ఆల్రెడీ గతంలో కూడా కేసీఆర్ ఆయుధ చెండు యాగం చేయడం చేసిండు. ఇటువంటి మొత్తానికి ఆ పద్ధతులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు మా మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ ఓపెన్ గా చెప్పడం జరిగింది, పలానా తేదీ రోజు పలానా దగ్గర ఉండని మీ హరీష్ రావుని నోరు తెరిచి మాట్లాడమను. పబ్లిక్ రెచ్చగొట్టుడు బట్టలు లేనోడు ఇల్లు ఎక్కడికైనా వచ్చినాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు మీరు చేసే సంసారం ఏడో చేసే వ్యభిచారం అనే రకంగా. ఓకే మీరు ఆగండి మీ సామెతలు శృతిమించిపోతున్నాయి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు ఆగండి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. టైం వస్తే మీరు ఆగండి. మీరు ఆగండి. ఇద్దరు ఆగండి. 10 సంవత్సరాలలో మీరు ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. మీరు బూతు పురాణమే మాట్లాడతారు అనేది ఒక స్టాండ్ తెచ్చారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రూపం మాట్లాడింది. అంతేగాని మీరు మళ్ళా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళా మీరు మొత్తానికి ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే బండకేసి కొట్టిరు. మొత్తం కనబడకుండా పోతారు మీరు. ఓకే మీరు ఆగండి. ఇద్దరు ఆగండి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఎవడు క్షుద్ర పూజ గురించి మాట్లాడాడు?
సన్నాసులు, వెధవలు, ఉపేంద్ర గారు ఆగండి 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 ఉపేంద్ర గారు మీరు ఆగండి ఉపేంద్ర గారు ఆగండి ఆగండి పూజలు చేసే అవతలవాడికి, కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు మీరు చేయాలంటే పూజలు టీఆర్ఎస్ చేస్తారు. వాళ్ళే మీరు ఆగండి మీరు ఆగండి శివకుమార్ గారు అండ్ ఉపేంద్ర గారు మీరు ఆగండి ఈ రోజు తెలంగాణ ఆపండి 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 తాగుబోతులను తయారు చేసి మీరు ఆగండి, మీరు ఆగండి. సంవత్సరాలు మర్చిపోయిందా? శివకుమార్ గారు, శివకుమార్ గారు, మీరు ఆగండి. ఈ రోజు ప్రజలని, యువకులని డిబేట్ మేనర్స్ పాటించండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు ఆగండి 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 రెచ్చగొట్టి చంపింది బీఆర్ఎస్ పార్టీ, అది మర్చిపోదు. మీరు ఆగండి 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 ఉపేంద్ర గారు ఆగండి ఉపేంద్ర గారు ఆగండి 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 తర్వాత మీకు టైం ఇస్తాం ఆగండి 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 సార్ కోటేశ్వరరావు గారు నిజంగా ఇలాంటి డిబేట్ ఒకటి చేయాల్సి వస్తుందని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల విమర్శలు నిజంగానే తారాస్థాయికి చేరుకోవచ్చు. తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడప్పుడు చాలా సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇక విమర్శల గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ విమర్శలు కొంత కొత్తగా కనిపిస్తున్నాయి. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఈ రోజుల్లో కూడా జరుగుతాయి. వర్షాలు ఆపడం కోసం, వర్షాలు దాంట్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదని చెప్పి ఒక టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? ఈ వివాదం ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందరికీ తెలుసు క్షుద్ర పూజలకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు పూజలు అంటే దేవుడా, దేవత, లేకపోతే శక్తి మాకు మేలు చేయమని కోరటం అనేది ఒక సాధారణ అభిప్రాయం. క్షుద్ర పూజలు అంటే అదే దేవుడు, దేవత, శక్తుల్ని ఎదుటి వాళ్ళని నాశనం చేయమని చెప్పేసి కోరటం అనేది సమాజంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆ విధమైనటువంటి పూజలు చేయించేటువంటి వాళ్ళు ఉన్నారు అన్నది కూడా ఒక అభిప్రాయం. అందువలన ఎవరు ఏ పూజ చేయించారు, ఎవరు ఏం కోరుకున్నారు అనే దానికి ఎక్కడ మనం స్కాన్ చేయడానికి, ఇప్పుడు కేసీఆర్ పూజలు చేశాడు, అది ఆయన కోసమే చేసుకున్నాడా లేకపోతే ఎదుటి వాళ్ళని నాశనం కోసం కూడా చేసుకున్నాడా? ఎవరు స్కాన్ చేయగలరు, ఎవరు స్కాన్ చేసి చెప్పగలరు అనేటువంటిది ఒకటి. రెండవది, హరీష్ రావు గారు ఈ ఫలానా తేదీల్లో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. రెండవది, షిమోగా లేకపోతే తిరుచి, ఈ రెండు కూడా ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి కర్ణాటకలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరైనా పూజలు చేసినా, క్షుద్ర పూజలు చేసినా దేనికి చేశారు, నిజంగా చేశారా లేదా అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా నిరూపించగలరు అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ కేసులు పెడితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇది మా రాష్ట్రం వాళ్ళు కాదు, మా రాష్ట్రానికి సంబంధం లేదు, పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి ఎవరో పూజలు చేసుకున్నారు, మేమెందుకు విచారణ జరిపించాలని చెప్పేసి అసలు వాళ్ళు కేసులు కూడా తీసుకోరు. అందువల్ల ఇలాంటి చర్చ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి ఏమి మేలు చేకూర్చాలి, లేకపోతే ఏమి ప్రయోజనం అనేటువంటిది ఒక ప్రశ్న. కానీ ఈ రోజుల్లో ఒకవైపు హరీష్ రావు గారు వర్షాలు కురవకూడదని చెప్పేసి పూజలు చేయించారు. మరి ఇప్పుడు గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాలు, గోదావరికి వరద, అదేవిధంగా కృష్ణా నదికి వస్తున్నటువంటి వరదలు, లేదా వివిధ ప్రాంతాల్లో పడినటువంటి భారీ వర్షాలు, మరి వీటి సంగతి ఏమిటి? ఇవి పడినటువంటి సమయంలో, ఈ విధంగా భారీ వర్షాలు పడి రైతాంగం అంతా సంతోషిస్తున్నటువంటి సమయంలో ఆయన హరీష్ రావు గారు వర్షాలు పడకూడదని పూజలు చేశారని చెప్పేసి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. ఒక్క మాట, రేపు పొద్దున వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ వర్షాలు పడటానికి పూజలు చేసిరని చెప్తారు. వాళ్ళు పూజలు పడొద్దని కాదు, ఎక్కువ వర్షాలు పడడానికి చేసిరని చెప్పే రకం అది. అందుకని ఇదంతా కూడా అవాంఛనీయమైనటువంటి చర్చ. దీనివల్ల ఏమీ ఉపయోగమే ఉండదు. ఇప్పుడు పూజలు కావచ్చు, క్షుద్ర పూజలు కావచ్చు, అవి వ్యక్తిగతమైనవి. వ్యక్తిగతంగా ఇప్పుడు మనం ఏమి నువ్వు పూజ చేయకూడదు లేకపోతే ఇంకోటి చేయకూడదు అని చెప్పేసి ఈ డిబేట్ లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కానీ నిర్దేశించలేరు. అది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ నమ్మకం, విశ్వాసం. అది అలా అనుకున్నట్లయితే మరి తాడు శ్రీనివాస్ గారు చెప్పారు,
మరి బీజేపీ వాళ్ళు ఎక్కడ పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు వాళ్ళు ఎక్కడ చేయించట్లేదా? ఏం చేయిస్తున్నారు వాళ్ళు? వాళ్ళు కోరుతున్న ఇదే, నేను చెప్తుంది ఇదే. తమకు మేలు చేకూర్చాలని కోరుకోవచ్చు, ఎదుటి వాళ్ళు నాశనం కావాలని కూడా కోరుకోవచ్చు. ఎవరికైనా అది వర్తిస్తుంది. ఒక బీజేపీ అనే, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకో పార్టీ అని. అందుకని ఇది మనం చూసేటువంటి ధోరణిని బట్టి ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇస్తారు, లీగల్ నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఏమి రుజువు చేస్తారు, ఆయన ఏమి కేసు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మన శివలాల్ గారు చెప్తున్నట్టు అసలు ఆ రోజుల్లో ఆయన ఎక్కడున్నాడో చెప్తే ఒక వివాదానికి తెరదీర్చినట్టు అవుతుంది కదా. ఒక్క మాట, ఎస్ మీరు నోటీసులు ఇవ్వండి, హరీష్ రావు గారు మీరు నోటీసులు ఇవ్వండి, ఏమైనా చేయండి, మీరు ఆ రోజుల్లో ఎక్కడున్నారో చెప్పండి. పోనీ షిమోగా కానీ లేకపోతే ఆ రోజుల్లో తిరుచి గారు మీరు వెళ్ళారా? వెళ్తే ఎందుకు వెళ్ళారు? అదే రహస్యమే కాదు కదా. గతంలో మన రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు పెద్ద చర్చ జరిగింది. ఆయన ఎవరో ప్రియురాలని కలవడానికి వెళ్ళారండి, ఇంకోటి ఇట్లాంటివన్నీ బహిరంగంగా రచ్చ జరిగింది. మరి అప్పుడు అట్లాంటిదే ఇది కూడా. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఉన్నారా లేదా, లేకపోతే వెళ్తే వెళ్ళారా, వెళ్తే ఏ పూజలు చేయించారు, క్షుద్ర పూజలు కాదు మంచి పూజలే చేయించాను నా విశ్వాసం అని చెప్పండి. తప్పేముంది అందులో? ఈ కాంట్రవర్సీ ఉండదు కదా. ఈ విధమైనటువంటి చర్చ, సమయం వృధా కావటం, డిస్కషన్స్ ఇవన్నీ అవసరం ఉండదు కదా. అందుకని కోటేశ్వరరావు గారు, సారీ ఫర్ ఇంటరప్షన్, లేదు అనుకుంటే రాహుల్ గాంధీ మీద వచ్చినట్టు హరీష్ రావు కూడా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుపోయినా అని చెప్పండి. ఎవరికైనా వర్తిస్తుందండి అది నేను అనేది. అందుకని ఒక దగ్గర ఒకరితో ఆగదు, ఎవరికైనా వర్తిస్తుంది అది నేను చెప్తుంది. అందుకని ఇవన్నీ వచ్చినాయి కదా. శివకుమార్ గారు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రూలింగ్ అవి జరిగాయి కదా రాహుల్ గాంధీ గురించి. అందుకని ఎవరి మీదైనా వస్తుంది. ఒకసారి రాహుల్ గాంధీ ఏం చేసిందనే శివకుమార్ అన్న చెప్తున్నారు అన్నమాట. ఒక పార్టీ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, పార్టీ నుంచి తీసేస్తారు. ఏం మాట్లాడుతున్నారు? మీ అగ్రనేత, కాంగ్రెస్ అగ్రనేత విషయంలో మీరు ఆరోపణలు చెప్పడం వేరు. అంత పెద్ద నాయకులు, ఇప్పుడు ఆయనేమో జాతీయ నాయకుడు, ఈయనేమో బీఆర్ఎస్ లో చర్చ పెట్టి ఉంటుందని మనం గమనంలో ఉంచుకోవాలి. చర్చ పెట్టడానికి మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఈయన లీగల్ నోటీసులు ఇచ్చిండు. తలకు మాసిన వాళ్ళు మాట్లాడితే మనం పట్టించుకోము. ఉపేంద్ర గారు, క్షుద్ర పూజకి ఆధారాలు ఏముంటాయి? ఏముండవు. మాట్లాడితే మాట్లాడిన స్థాయి ఏంటి? ప్రెస్ మీట్ పెట్టిండు, ఏం చర్చ? పోరగాళ్ళ గురించి మాట్లాడవా, రైతుల గురించి మాట్లాడవా, నీళ్ళ గురించి మాట్లాడవా? నువ్వు చదువుకొని తెలివి ఉండి నీ వల్ల చదివి నువ్వు మంచిగా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోండి రా. మీకని ప్రజల అధికారం ఇస్తే ఈ పంకవాళ్ళ చర్చలు, ఈ పంకవాళ్ళ మాటలు, ఈ క్షుద్ర పూజలని, లేదా పేగులు తీస్తా అని, కనుగుడ్లతో ఆడతా, కడ్రారు తీస్తా, ఏమన్నా ఏంది? ఈ మార్చిలో ఉన్న పెద్ద మనిషిని కేసీఆర్ పట్టుకొని చావాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి మాట్లాడిండు. అది ఇది కదా శుద్ర ఆలోచన. క్షుద్ర పూజలో క్షుద్ర ఆలోచన మనుషులు బట్టి ఉంటది. తెలంగాణని సత్యాచారం చేసినటువంటిది హరీష్ రావు. 40,000 చెరువులు తోవి మిషన్ కాకతీయ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టిన హరీష్ రావు. కాళేశ్వరం కొత్తగా ఏం చెప్పదు. మీరు 9.5 సంవత్సరాలు చెరువుల పూడి చెరువుల మింగిరు. మొత్తానికి మీరు ఏ స్కీమ్ పెట్టినా ఆ స్కీమ్ లో స్కానే ఉంది. అవన్నీ మర్చిపోదు. 9.5 సంవత్సరాలుగా మీరు అలీబాబా 40 చోరాగా గతంలో బీఆర్ఎస్ మొత్తం ఒక కార్పొరేటర్ నుంచి ఒక ముఖ్యమంత్రి దాకా ఫామ్ హౌస్ లో కల్చర్ తీసుకొచ్చింది మీ బీఆర్ఎస్ వాళ్ళే. మొత్తానికి తెలంగాణ దోచుకోపోయిన దొంగలు, అది మర్చిపోదు. నువ్వేమి చర్చలు పెట్టకు. ఈ చర్చలు నీ నాయకుడే నువ్వు పోయి ఎక్కడో పోయిందని నువ్వే ఒప్పుకుంటావు. డిబేట్ లో కూర్చొని రాసిన నేనేమో ఒప్పుకున్నది కాదు. నేనేమన్నా రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి
మా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది ఏమని ఆ పలానా తారీఖుల రోజు హరీష్ రావు ఏడుండు మీడియా కమ్యూనికేషన్ చెప్పమని చెప్పండి. ఎందుకు చెప్పండి చెప్పండి గారు ఉపేందర్ చెప్పాను. మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ రామరామోహన్ రెడ్డి ఏం చెప్పాడు దానికన్నా సమాధానం చెప్పానండి. లేదు కాదు అనుకుంటే చెప్పానండి. ఏ మాటలు మాట్లాడతారు ఇవి? పనికొచ్చే మాటలు మాట్లాడారు, తెలుగులో మాటలు మాట్లాడాలి. తెలియని మాటలు తెలుగు పనులు తెలంగాణలో దోచుకున్నారు. తెలుగు పనులే తెలంగాణ ప్రజలు ఎవరు మరవలే. మీరు తెలుగు పనులనే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు జరిగింది. మీరు 9 మొత్తం తెలంగాణ అట్లా మాట్లాడొచ్చా? ఒక నాయకుల గురించి మాట్లాడొచ్చా అట్లా? మీ నాయకులను శుద్ధపూసలా? మీ నాయకులను శుద్ధపూసలా? ఏమేం చేశారు? ఇవాళ అడిగినాము రకుల్ ప్రీత్ సింగ్ అని పేరు మొత్తం ఎవరు దొరుకుతారు సినిమా వాళ్ళని వీళ్ళని ఎంతమంది మాట్లాడుతుంటే కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కోటేశ్వరరావు గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు చర్చ పక్కదారి పట్టి వ్యక్తిగతమైనటువంటి అంశాలలోకి వెళ్తూ ఉంది. ఇది సరైనటువంటి వైఖరి కాదు, ఎవరికి గౌరవప్రదం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఎవరికి వారు సమయం పాటించాలి. అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరైనా ఏమైనా వ్యక్తం చేయొచ్చు తప్ప వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళేట్లయితే అది అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. మీకు కూడా ఇబ్బంది, ఛానల్ కూడా ఇబ్బంది అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అందుకని అటువంటి దానికి అందరూ సమయం పాటించాలి. ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ జడ్జ్. అందరికీ ఎవరికి వాళ్ళు జడ్జిగా ఉన్నారు. అందుకని ఇటువంటి విషయాల మీద ఇవేవి రుజువు అయ్యాయి కాదు. గతంలో నేను చెప్పబోయింది అదే ఇందాక. గతంలో కూడా అనేక మంది మీద అనేకమైనటువంటి ఇట్లాంటి తాంత్రిక పూజలు లేకపోతే ఇట్లాంటివి చేశారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడైనా భారతదేశంలో అటువంటివి ఏ ఉదంతంలో అయినా రుజువైనటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ రుజువు కాలేదు, రుజువు కావాలి. ఎందుకంటే ఎవరు చెప్తారు మేము చుట్టుపక్కల చేసామని ఎవరైనా అంగీకరిస్తారా? ఎవరు అంగీకరించరు, ఒకళ్ళు నిజంగా చేసినా చేయకపోయినా. అందుకని దీనికి నా అభిప్రాయం అయితే నేను ఇందాక చెప్పినట్టుగా హరీష్ రావు గారు ఆయన చెప్పినట్టుగా నేను చేయలేదు, సరే ఆ రోజుల్లో ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటి చెప్పకపోయినా కానీ నేను చేయలేదు, అట్లాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు అనే ఒక మాట అని ఉంటే ఈ 3 రోజుల నుంచి ఈ విధమైనటువంటి చర్చకు రచకి తావు ఉండేది కదా. మరి ఆ మాట ఎందుకు అందులో చెప్పడానికి తప్పే ఉంది? లేదు నాకు నమ్మకం ఉంది అని అంటారా? నమ్మకం ఉంది అనుకుంటే అది వేరే అంశం. అందుకని ఇటువంటి వాటి మీద మొగ్గలోనే తుంచేసే విధంగా ఆ విధంగా చేయాలి. లేకపోయేట్లయితే ఇప్పుడు రామరామోహన్ రెడ్డి గారు చేశారు, దాని మీద టీవీలో డిస్కషన్ రచ్చ, ఆ తర్వాత మళ్ళా దానికి మద్దతుగా పిసిసి అధ్యక్షుడు చేస్తున్నారు. ఏం ఉపయోగం? మహేష్ గౌడ్ గారికి కూడా ఆయన స్థాయికి ఇది గౌరవప్రదమైనటువంటిది కాదు అని మాత్రం నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. ఎక్కడన్నా మనం చూస్తాం పల్లెటూళ్ళలో అనేక మంది వర్షాల కోసం పూజలు చేసే వాళ్ళని చూసాం, కానీ వర్షాలు వద్దని పూజలు చేసినటువంటి ఉదంతం ఇది ఆరోపణకు కూడా ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. కానీ అలాంటి ప్రాతిపదిక అందులో వర్షాలు పడినటువంటి సమయంలో ఎల్నినో ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, భారతదేశంలో కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉందని ఎప్పటి నుంచో చెప్తా ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఫలానా వాళ్ళు ఇట్లాంటి పూజలు చేశారని చెప్తే
అది ఎవరికి మంచిది కాదనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నా. అందుకని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకి వెళ్ళొద్దు. ఈ వివాదానికి ఇంతటి ముగింపు పలికితే అందరికీ గౌరవప్రదం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. ఉపేంద్ర గారు, సార్ సో ఇందులో వ్యక్తిగతమైన అంశం ఏం లేదు. ఇదంతా నిజంగానే టీపీసీసీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఓకే, దీంట్లో కోటేశ్వరరావు గారు చెప్పినట్టు హరీష్ రావు గారు ఈ లీగల్ నోటీసులు ఇవ్వడము, ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, తర్వాత ఇది కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఇది పొలిటికల్ ఇష్యూగా చూడడం, ఇందాక ఆయన తాడూరు శ్రీనివాస్ గారు అన్నట్టు దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పడం కావచ్చు. సో నేనైనా కానీ అరే మన కోటేశ్వరరావు గారు అయినా శివకుమార్ లాల్ అయినా సరే, తాను కూడా కొంత మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులే, కానీ ఒక చర్చ అర్థవంతంగా జరగాలి, వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు. పార్టీలు అనేటివి ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి, దాంట్లో పదవులు వస్తాయి పోతూ ఉంటాయి ఇదంతా. కానీ వ్యక్తిగా మనం వాటిని అన్నింటినీ కూడా గౌరవించాలి తప్ప చర్చ చేద్దాం, దేని మీద చర్చ చేద్దాం, నిజంగానే పోయిందా పోలేదా అనే దాని మీద చర్చ, తాంత్రిక పూజలతోనే నిజంగా ఏమైనా జరుగుతుందా లేదా అనేది కూడా చర్చ. తాంత్రిక పూజలు చేసుకుంటూ వర్షాలు ఆపాలి, వర్షాలు కురవాలంటే అందరం అదే పని చేస్తాం. ఇటు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో అందరం చేస్తాం. ఇప్పుడు దీంట్లో లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారో ఎట్లా సమర్థించుకుంటారు? సార్ నేను ఏమంటున్నా, ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ అధికార పక్షం, మైక్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఏది మాట్లాడినా అన్ని ఛానళ్ళలో వస్తాయి. ప్రతిపక్ష పార్టీ మేము ఏది మాట్లాడినా మైకులు మొత్తం ఏ ఛానళ్ళలో రాకుండా సరే ఏదో మీలాంటి వాళ్ళు అక్కడనో ఇక్కడనో చూపిస్తున్నారు. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడితే దాంతో ఒక చర్చ జరగాలి ప్రజలలో, అది వాస్తవమా అవాస్తవం అనేది తర్వాత. ఎందుకంటే వీళ్ళ గురువు గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రూల్ చేసేవారు, వారు చాలా సందర్భాల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఏం చెప్పినట్టే ప్రజలకు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాలి, నిజాలు చెప్పకూడదు, ప్రజలకు ఎప్పుడు నాన్ వెజ్ లాంటి ఒక ముచ్చట తీసుకురావాలి, ప్రజలు లేకపోతే ఈ అంశాలు వేరే అంశాలు ఆడవాళ్ళ విషయాలనో లేకపోతే వాడు వీడితో తిరుగుతుండో వీడి వాడితో తిరుగుతున్నానో ఉన్నది ఫోన్ ట్యాంపరింగ్ చేసిండనో వాళ్ళ ఫోన్ సినిమా యాక్టర్ల ఫోన్లు విన్నరనో ఏదో ఒక కొత్త అంశాన్ని ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ అధికారం మీ చేతిలో ఉన్నది కాబట్టి ఒక చర్చను మీరు వదులుతారు మార్కెట్లో. దాని మీద డిఫెన్స్ చేసుకొని కొట్టుకొని అది కాదురో నాయన కుయ్యో మొర్రో మనం అట్లాంటి వాళ్ళం కాదురో అని చెప్పాల్సింది మా మీద ఉంటుంది కాబట్టి మేమేం మాట్లాడినా కూడా అది పెద్దగా అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు, నేను వారిని చాలా అభినందించాల్సిన అంశం ఉన్నది. ఎందుకంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒకటి చేయకూడదు, సరే చేసినావు, సరే సమాజానికి ఏమన్నా ఉపయోగపడ్డదా, నువ్వు కాళేశ్వరంలో కుంభకోణం అని ఆరోపణ చేసినావు, కేసులు పెట్టినావు, ఆధారాలు ఉంటే తీసుకురా, మా తప్పేదంటే ఒళ్ళు ఏమని చెప్పినావు, అదంతా నీ చేతిలో పోలీసు ఉన్నది, నీ చేతిలో ఇంటెలిజెన్స్ ఉన్నది, నీ చేతిలో సిబిఐ ఉన్నది, అన్నీ ఉన్నాయి. నువ్వు అట్లాంటివి చేసి ఏమైనా చూపిస్తే ప్రజలు కూడా నిన్ను హర్షిస్తారు. లేదా మా తప్పేందో మేము ఎక్కడ తప్పు చేసినావు మాకు కూడా తెలిస్తే మేము కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమాజానికి ఉపయోగపడే చర్చలు ఏమైనా పెడితే బాగుంటుంది. కానీ ఈ కేసులు అయిపోయింది, కేసులలో పసలేదు, ఏ కేసులో వాదనలో అందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు, ఇవన్నీ అబద్ధం అని తేలిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. దాంతో ఏమైంది, ఇప్పుడు ఒక కొత్త చర్చ తీసుకురావాలి. మళ్ళా కొత్త చర్చ ఏంటంటే క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఏంటి క్షుద్ర పూజలు వానలు పడొద్దని చేస్తారా అండి? ఒకవేళ నిజంగా ప్రతిపక్షంగా మాట్లాడేటప్పుడు మేము మాకు అధికారం పోయింది, మేము అధికారం రావాలని అనుకుందాం కోటేశ్వరరావు గారు, మీరు కూడా పెద్దలు గమనించాలి. అప్పుడు మేమేమనుకుంటాము, ఆ గవర్నమెంట్ పడిపోవాలి, మాకు అధికారం ఎట్టు రావాలని ఒకవేళ క్షుద్ర పూజ చేసింది అనుకుందాం చెప్పు. అట్లా చేస్తారు కానీ ఎవడన్నా వానలు రాకుండా పోతే ఏమవుతుంది సార్? ఒక పక్కన ఎల్నినో ఉన్నది, శాస్త్రవేత్తలు మొత్తం వరల్డ్ వైడ్గా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో దాన్ని కూడా మీరు రాజకీయం చేసి ఒక వ్యక్తిగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయన తమిళనాడు పోయిండో లేదా చెన్నై పోయిండో ఆడికి పోయిండో దేవుని గుడి పోయిండో ఆడ పోయి చెదుర పూజ చేసిందని ఒక మాట మాట్లాడుతీవి. సరే అతను ఎవరు మాట్లాడిరంటే సరే వాళ్ళు ఏదో పాపం కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు యువకులు, వాళ్ళకి కావాల్సినంత గుర్తింపు రాలేదు, ఎట్లనైనా మంచి గుర్తింపు రావాలి, నేను కూడా మీడియాలలో హైలైట్ కావాలంటే హరీశ్రావు లాంటి ఒక నాయకుడి మీద మనం టార్గెట్ చేసి ఉన్నదో లేదో వాళ్ళ గురువుని ఆదర్శంగా తీసుకొని అబద్ధమో నిజమో ఒకటైతే మార్కెట్ వదులుదాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నిట్లో వస్తుంది, నా పేరు కూడా బయటకు వస్తుంది అని చెప్పేసి అతను మాట్లాడిందంటే సరే దాన్ని మనం కూడా కన్సిడర్ చేయొచ్చు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు. కానీ ఒక పిసిసి స్థాయి అధ్యక్షుడి స్థాయిలో ఒక రాష్ట్ర పార్టీకి నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండి నువ్వు పార్టీని నడిపిస్తున్నావు, ఎవరన్నా నీ పార్టీలో తప్పు మాట్లాడితే నువ్వు సరిచేసి అలాంటి మాటలు నిరాధారమైన మాటలు మాట్లాడితే మనం డిఫెన్స్ లో పడతాం, రేపు సమాధానం చెప్పుకోలేం, రేపు లీగల్ నోటీసులు ఇస్తారు, లేదా క్రిమినల్ కేసులు కూడా పెడతాం, మేమేమి వదిలిపెట్టాం కానీ చెప్తున్నా
లీగల్ నోటీస్ బరాబర్ ఇస్తాం. ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ హౌ యూ కెన్ సే కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు అతనిలోకి ఇబ్బంది పడే విధంగా మాట్లాడకూడదు, లేకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఇవాళ నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇంకో రకంగా భావానికి గురై టీఆర్ఎస్ నాయకుల మీద. ఉపేంద్ర గారు ఒకసారి డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు, ఒకటి ఇక్కడ మొత్తానికి ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన దాంట్లో ఒకవేళ వర్షాల గురించి చెప్పిండు. మొన్న మేము సార్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆ డిబేట్ లో కాంగ్రెస్ పార్టీ ఇక మీదట గెలవద్దు, ఓడిపోవాలనే రకంగానే శుద్ర పూజలు చేస్తున్నారు. దాంతో పాటు ఈ వర్షాల టాపిక్ వచ్చింది. కానీ ఈ రోజు నిన్న ఒక్క నిమిషం మన ఉపేంద్ర గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మీరు డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే ఇంతకుముందు కూడా కోటేశ్వరరావు గారిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. డెకోరం మెయింటైన్ చేయండి ప్లీజ్. ఉపేంద్ర గారు ఆగండి, ఒక్క నిమిషంలో కంక్లూడ్ ఇవ్వండి. శివకుమార్ గారు, చిన్న కరెక్షన్ ఏంటంటే మొత్తానికి మొన్న మేము ఒక డిబేట్ చేసినాము. ఆ డిబేట్ లో మాట్లాడింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా లేకపోతే ఇది వాళ్ళు చేసే పనులంతా కావద్దు అనే రకంగానే చేసిండు అని రామ్మోహన్ రెడ్డి చెప్పిండు. ఆ స్పీచ్ కూడా శివకుమార్ గారు, ఓకే, ఆ సామారామరెడ్డి నుంచి మీరు బయటికి రావట్లేదు. ఓకే ఓకే, టైం అప్. దాంతో పాటు మీరు కావాలిస్తే ఆ బయట మీ దగ్గర ఉంటే వేయండి. దాంతో పాటు ఇంకోటి ఏమంటే ఈ వర్షాల టాపిక్ మాట్లాడిండు. సరే, వర్షాల టాపిక్ ఎలినో ఉంది రాదు అది పక్కన పెడితే నిన్న ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో రంగం కార్యక్రమం అయింది. అక్కడ భవిష్యవాణి చెప్పడం కూడా జరిగింది. ఈసారి వర్షాలు విపరీతంగా పడితే కొట్టుకోపోతారు మనుషులు అనే రకంగా కూడా అక్కడ రంగంలో భవిష్యవాణి చెప్పిన అమ్మవారు ఈ దిశగా చెప్పింది. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం లేని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అమ్మవారు ఈ ఆషాఢం జాతరలో మొత్తానికి ఎన్ని టెంపుల్ ఉన్నాయో అక్కడంతా కూడా శుద్ధి చేసుకుంటాయి, మొత్తం క్లీన్ చేసుకుంటాయి అనేది మన సాంప్రదాయం. అయితే ఇంకొకటి, ఈ రోజు నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నా, మొన్న డిబేట్ లో అదే చెప్పినా, ఈ రోజు కూడా ఫస్ట్ మాట్లాడినప్పుడు అదే చెప్పినా. రామ్మోహన్ రెడ్డి ఒకవేళ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ మాట్లాడడానికి మీ హరీష్ రావు ఒకటే మాట రైట్, ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి డిబేట్లో పాల్గొన్న ఉపేంద్ర గారు, బీఆర్ఎస్ నాయకులు, తాడు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ నాయకులు, మన్నం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అందరికీ కూడా ధన్యవాదాలు. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రాజకీయాల ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. అందులో తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు అనే అంశంపై కూడా టీపీసీసీ అధ్యక్షులు వర్సెస్ మరి హరీష్ రావు మధ్యలో ఇలాంటి వివాదాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. సో దీంట్లో లీగల్ నోటీసులు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఇది వాటి చర్చా రచ్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99.